ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన మాకు ఇచ్చిన లెటర్ ఆధారంగా ఇక్కడికి వచ్చి మనం ఆ కన్సర్న్ బాడీని చూడడం జరిగింది. అయితే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయండి, బాగా ఆర్గాన్స్ కూడా బయటకు వచ్చి ఉన్నాయి. ఏదన్నా మనం అయితే కరెక్ట్గా ఏదైనా హార్డ్ ఆబ్జెక్ట్ బాగా గట్టిగా తగిలి వచ్చినా అనుకుంటున్నాము. ఆ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ వల్ల అది చనిపోవడానికి కారణం అయి ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాము. సార్ అది జింక దుప్పే సార్ చూడండి, చనిపోయింది జింక దుప్పే అని డౌట్ ఉన్నది. చుక్కల జుప్పి అండి, స్పాటెడ్ డీర్ అండి, స్పాటెడ్ డీర్, చుక్కల జుప్పి స్పాటెడ్ డీర్ అంటారు. ఎవరో తోలు చేసినట్టు అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానం బాడీస్ లో మనకు కనపడేంత మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కనపడుతుంది. అది దాని వరకు మనం చెప్పగలమండి. రోడ్డు ప్రమాదం అని చెప్తారు. రోడ్డు ప్రమాదం అనమాట ఏదైనా సరే, ఏదైనా మనం కరెక్ట్గా చెప్పలేము. బాగా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, ఏం జరిగిందనేది మేమైతే కరెక్ట్గా చెప్పలేము. డెత్ ఏంటంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ వల్ల షాక్ వల్ల చనిపోయిందని మేము అనుకుంటున్నాం. రోడ్లో జింక చనిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చి తనిఖీ చేయగా అది మామూలుగా తెల్లారుజామున ఏదో వెహికల్, గుర్తు తెలియని వెహికల్ ఢీకొని చనిపోవడం జరిగింది. ఆ జింక వచ్చి మనం నిడుముక్కల అడవి నుంచి అలాగ తప్పిపోయించినట్టు తెలుస్తుంది. తెల్లారుజామున మంచు ఎక్కువగా ఉన్నట్టే ప్రమాదం జరిగినట్టుంది. కొంచెం దూరం తీసుకెళ్ళాక లాక్కొని జరిగింది. ఈ ప్రాంతంలో ఇంకా ఏమన్నా జింకలు ఏమైనా ఉంటే మాకు సమాచారం అందిస్తే వాటిని ఇక్కడ నుంచి మళ్ళీ అడవి ప్రాంతానికి తరలించడం కానీ అలా జరగటం ఇది ప్రమాదమే. ఎలాంటిది మనుషులు చేసింది ఏం కాదు. గుర్తు తెలియని వాహనం యాక్సిడెంటల్గా జింకని ఢీకొట్టడం జరిగింది. దీన్ని పోస్ట్ మార్టం నిమిత్తం డాక్టర్ గారు శ్రీనివాసరావు వచ్చి పోస్ట్ మార్టం నిర్వహించారు. గతంలో ఇక్కడ జింకలు తిరుగుతున్నట్టు మీకు ఎవరైనా సమాచారం ఇచ్చారా? అసలు మీకు తెలుసా తెలియదు? అంటే మనం ఫారెస్ట్ అధికారులు ప్రతి సంవత్సరం జంతు గణన చేస్తూ ఉంటాము. దాంట్లో భాగంగా మైదాన ప్రాంతాలకి వస్తూ ఉంటాయి. యాక్చువల్గా మనకి నిడుముక్కల అడవి ఆ సైడ్ నుంచి కొన్ని 1-2 తప్పించుకొని వరి పొలాల్లోకి అలాగ వచ్చినప్పుడు మనం పట్టుకొని వదిలేయటం జరుగుతుంది. అలా కొన్ని సమయాల్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఇవన్నీ ఎక్కువ అడవి ప్రాంతంగా వచ్చింది కాబట్టి ఇదంతా చెట్లు చేమలు తప్పించుకొని రావటం జరిగింది. ప్రమాదవశాత్తు ఇది జరగటం జరిగింది. సరే, వీటికి సంబంధించి ప్రవేశిస్తున్న ఏ తిరిగి వర్క్ జరుగుతుంది అని ఎక్కడ కూడా ఒక బోర్డు కూడా ఎక్కడ కనపడలేదు, పరిస్థితి ఏర్పడుతుంది. దీని మీద మీరే మేము జిల్లా అటవీ అధికారులకి సమాచారం అందించి తగిన బోర్డు కానీ సూచనలు కానీ సూచిక బోర్డులు ఏర్పాటు ప్రయత్నం చేస్తామండి. పై అధికారులకు తెలియజేసి వన్యప్రాణులు ఏమైనా వచ్చినప్పుడు కానీ సహజంగా మేము అందరికీ చెప్తూ ఉంటాము. కాకుంటే మనకి ఇది కొత్తగా ఇలా రావటం ఫస్ట్ టైం కాబట్టి సూచిక బోర్డులు అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.